హల్లెలూయా. బాగున్నారండి? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని నా అనుదిన ప్రార్థనలో మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియులారా. క్రమంగా ఈ పాఠాలను వింటున్నారండి? దేవుని చేత దీవించబడుతున్నారా? మరి ఆ విషయాన్ని ఎప్పుడన్నా మాకు తెలియజేశారండి? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఆ రీతిగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా ఇంటిమేషన్ మీకు వస్తుంది. మీరు మొదటగా విని దేవుని చేత దీవించబడతారు ప్రియులారా. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొంది దేవుని చేత దీవించబడాలి అని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియులారా. ఈ యొక్క 21వ పాఠంలోకి వచ్చామండి. మనం 21వ పాఠంలోకి వచ్చాం. గత 20 ధ్యానాల్ని విన్నారా? మేలు పొందారా? దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులారా. నేటి ధ్యాన అంశము ఏమిటి అంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుడు కదండి, ధన్యుడు. మన పాట మూల అంశము ధన్యత, ధన్యుడు. ఎవరు ధన్యులు? ఏ రీతిగా చేస్తే వాళ్ళు ధన్యులయ్యారు? మనము కూడా ఎందుకు ధన్యులుగా మార్చబడకూడదు? ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటని మనం చూడగలుగుతామండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 2 ధన్యతలు వచ్చినాయండి. 2 ధన్యుడు అన్నమాట 2 సార్లు ఈ ఒక్క వచనంలోనే 2 సార్లు మనం చూస్తున్నాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు ధన్యుడు. ఈ 2 పదాలు ఉన్నాయండి. జ్ఞానం ఉంటే ధన్యుడు, వివేచన ఉంటే ధన్యుడు. ఈ 2 జ్ఞానము, తెలివి, వివేకం ఇవన్నీ కూడా ఒకే భావాన్ని స్ఫురింపచేసే పదాలు అయినప్పటికీ కూడా వేర్వేరు పదాలనే చెప్పుకోవచ్చు. తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం అంటాం కదా. ఈ తెలివి అన్నది మనకి ఏ రీతిగా వస్తుందంటే, బుక్స్ చదువుకోవటం ద్వారా, లేకపోతే స్కూల్స్కి వెళ్ళటం ద్వారా, కాలేజీలకి, యూనివర్సిటీకి వెళ్ళటం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా ఈ తెలివి అన్నదాన్ని సంపాదించుకోవచ్చు. తెలివి అన్నది సంపాదించుకునేది. ఈ యొక్క తెలివి సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో జీవించటానికి అది చాలా అవసరం. కానీ వివేకం అనేది ఇది సంపాదించేది కాదు, ఇది నువ్వు కలిగి ఉండాల్సింది. అంటే నీలో ఉండాలి. ఇది ఎక్కడికో చదువుకోవటం ద్వారా వీటి ద్వారా రాదు. ఈ వివేకం దేనికి ఉపయోగపడతాయి? తెలివి అన్నది మన ఈ లోకంలో జీవించటానికి అవసరం అని చెప్పాను కదా. అయితే వివేకం అన్నది ఎలాంటిది అంటే, ఎక్కడ, ఎలా, ఎవరితో ఏ రీతిగా ప్రవర్తించాలో అది నీకు తెలియజేస్తుంది. అది వివేకం అంటే. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట, ఈ వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేకం ఉండాలి. చెప్పాను కదా, వివేకం అనేది మనం కలిగి ఉండాల్సింది. దాన్ని మనం అప్లై చేయాలి. తెలివి అన్నదేమో పుస్తకాల ద్వారా, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఈ రీతిగా మనం సంపాదించుకుంటాం, మనం తెచ్చుకుంటాం దాన్ని. కానీ వివేకం అన్నది దాన్ని మనం ఎలాగా అప్లై చేయాలన్నది అది కలిగి ఉండాల్సిన అవసరం ఉంటూ ఉన్నది. ఇక జ్ఞానం, తెలివి గురించి చెప్పాను, వివేకం గురించి చెప్పాను. ఇక జ్ఞానానికి వస్తే, ఈ యొక్క తెలివి, వివేకం వీటన్నిటిని మించిన పదం జ్ఞానము. ఈ జ్ఞానాన్ని గురించి బైబిల్లో చాలా వాక్యాలే చెప్పబడ్డాయి. జ్ఞానాన్ని గురించి ఈ జ్ఞానంలో కూడా 2 రకాలు ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయి. ఈ లోక జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైంది,
కోరదగింది. ఎందుకు అంటే అది మనకి ఈ జ్ఞానం అన్నది దీపంలాగా పనిచేస్తుందండి. దీపంలాగా ఈ తెలివి, వివేకం వీటన్నిటిని మించిన జ్ఞానం. అందుకనే ఈ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే దీన్ని సంపాదించిన నరుడు ధన్యుడు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, దీన్ని మనం కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు, ఏ రీతిగా జీవిస్తున్నావు అన్నది మనకి అర్థం అవుతుంది ఈ జ్ఞానం. అందుకే దీన్ని కలిగి ఉండమన్నాడు దేవుడు. తెలివి తెచ్చుకోమన్నాడు. తెలివి కావాలి. జ్ఞానము మనకి అది దీపంలాగా పనిచేస్తుంది. అది నీలోనికి వస్తే నీలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ జ్ఞానము ఉన్న వాళ్ళకి ఆ దీపం అని చెప్పాను కదా, నరుని ఆత్మయెహోవా పెట్టిన దీపం. ఆ దీపము, ఆ జ్ఞానం అనే దీపము నీలో ఉంటే నువ్వు ఏ రీతిగా నడవాలి, ఎక్కడ ఎలా నడవాలని నీకు తెలుస్తుంది. అంతేకాకుండా నీ ముందున్నటువంటి అడ్డంకులు ఎలాగ తప్పించుకొని తిరగాలి, తప్పించుకొని నువ్వు ముందుకు సాగాలి అన్న విషయాన్ని ఈ జ్ఞానం నీకు బోధిస్తుంది. నువ్వు ముందు గుంటలు ఉండొచ్చు, ముళ్ళు రాళ్ళు ఉండొచ్చు. ఈ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే, అంటే దేవుడిచ్చే పై నుండి వచ్చే పవిత్రమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, మన ముందున్నటువంటి ఆటంకములు అనేటువంటి ఆ యొక్క రాళ్లను, ముళ్ళను మనం వాటిని తప్పించుకొని వాటిని ప్రక్కకు తీసుకొని ఏ రీతిగా వెళ్ళాలో మనకి అర్థం అవుతుందండి. అందుకే దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ఈ జ్ఞానం అడిగేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు అంటే దేని ద్వారా మనం ఈ విషయాన్ని గ్రహించగలుగుతాము అంటే సొలొమోన్ ఈ యొక్క మాట, ఈ సొలొమోను సామెతల గ్రంథం అని చెప్పాను కదా, సామెతల గ్రంథాన్ని రాసింది సొలొమోనే. ఈ సొలొమోను దేవుడు అంటే చాలా భయభక్తులుగా ఉన్నాడు. దేవునికి ఒక మంచి శ్రేష్టమైన ఆ మందిరాన్ని, దేవునికి ఆలయాన్ని కట్టాడు. ఆలయాన్ని కట్టిన తర్వాత చాలా బలులు, తనకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కొద్దీ చాలా బలులు, 1000 దహన బలులు అర్పిస్తాడు. అర్పించిన తర్వాత ఆ రాత్రి దేవుడు కలలో ప్రత్యక్షమయ్యి, నువ్వు చేసింది చాలా బాగుంది, నువ్వు కట్టిన దేవాలయం చాలా బాగుంది, అయితే నీకు నువ్వంటే నాకు చాలా నచ్చావు, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఏం కావాలో కోరుకో అన్నాడు దేవుడు. అంటే సొలొమోన్ అంటే దేవుడికి చాలా ఇష్టపడ్డాడు అనమాట. నీ హృదయ యథార్థత, నువ్వు చేసినటువంటి ఆ దీర్ఘ ప్రార్థన, జనులందరి కోసం నువ్వు చేసినటువంటి ఆ ప్రార్థన నేను విన్నాను. సొలొమోను ప్రార్థన చేస్తాడు కదండి, ఆ ఆలయ ప్రతిష్ఠ దినాన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ కనుదృష్టి ఈ స్థలం ముందు ఎప్పుడు ఉండాలి, నీ సన్నిధి స్థలంలో ఉండాలి, నీ తేజో మహిమ ఈ స్థలంలో ఉండాలి. ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను ఆలకించాలి అని గోజాడి ప్రార్థన చేస్తావు కదా. అందరి పక్షంగా నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు నాకు నచ్చావు, కాబట్టి నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు దేవుడు సొలొమోని. వెంటనే సొలొమోను వెనక ముందు ఆలోచించకుండా ఏమంటాడంటే, ప్రభువా, నాకు జ్ఞానం కావాలయ్యా, ఎందుకంటే నేను యథార్థంగా పరిపాలించాలని, ఈ గొప్ప జనానికి న్యాయంగా పరిపాలించాలని నాకు ఇష్టంగా ఉంది, కాబట్టి నాకు జ్ఞానం ఇయ్యి అని అడిగాడు. అబ్బా, దేవుడు ఎంత సంతోషపడ్డాడోనండి. నువ్వు శత్రువుల ప్రాణాన్ని కానీ, దీర్ఘాయును కానీ, లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు కానీ, ధనఘనతలు కానీ ఏమీ కోరుకోకుండా నువ్వు జ్ఞానాన్ని అడిగావు, కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నీ ముందు వాళ్ళకే కానీ, నీ తర్వాత వాళ్ళకే కానీ ఎవరికీ లేనంత జ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. దానితో పాటు దేవుడు ఎంత ఇష్టపడ్డాడు, ఎంత సంతోషపడ్డాడు అంటే నీకు వాటితో పాటు, ఆ జ్ఞానంతో పాటు ఆస్తి, ఐశ్వర్యం, ధన ఘనత, భోగ భాగ్యాలు ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, ఎందుకంటే నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు. ఆ జ్ఞానం కూడా ఎందుకు కోరుకున్నాడు? పవిత్రమైన జ్ఞానాన్ని కోరుకున్నాడు. అక్కడ సొలొమోను వాడిన పదం ఏంటంటే, ఈ విస్తారమైన జనానికి,
ఈ 12 గోత్రాల వారికి కూడా నేను న్యాయంగా తీర్పు తీర్చాలి, యథార్థంగా వారిని పరిపాలించాలి అంటే నాకున్న జ్ఞానం సరిపోదు, నాకున్న తెలివి సరిపోదు, నాకున్న వివేకం సరిపోదు. వీటన్నిటికి మించినటువంటి పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చినట్లయితే వీరందరినీ కూడా నేను పరిపాలించగలుగుతాను అని అడిగావు. కాబట్టి నీ హృదయ యథార్థత నాకు నచ్చింది. అందుకే చెప్తున్నానండి, జ్ఞానం అడిగే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ జ్ఞానంతో పాటు, జ్ఞానమే కాకుండా దానితో పాటు అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. అంత ఇష్టం అనమాట దేవునికి. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం కూడా అడుగుదామండి. మనం పవిత్రమైన యుక్తితో కూడినటువంటి జ్ఞానం కాదండి, మనం ఆ యుక్తితో కూడినటువంటి మన ప్రయత్నాలు మనం చేద్దాం అన్న ఆ విధానం కాదు. కానీ ప్రభువా, పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని అడిగితే దేవుడికి చాలా సంతోషం అవుతుందండి. దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానం అన్నది మనకు ఒక దీపంలాగా పనిచేస్తుందని చెప్పాను. ఒకసారి ఒక గురువు గారు ఉన్నారు. ఆయన తన 2 శిష్యుల్ని పిలిచి, బాబు మీకు ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇదిగో ఈ 5 రూపాయలు, చెర 5 రూపాయలు ఇచ్చాడు. మీరు వీటితోటి మీరు ఏం చేస్తారు అంటే, ఒక 2 గదులు చూపించి, ఈ 2 గదుల్ని కూడా ఈ 5 రూపీస్ తోటి మీరు ఫుల్గా నింపాలి. వీటిని మీరు ఇంతవరకు సంపాదించినటువంటి తెలివిని, నా శిష్యరికంలో మీరు ఇంతవరకు సంపాదించినటువంటి తెలివితేటల్ని, మీ యొక్క వివేకాన్ని ఏ రీతిగా అప్లై చేస్తారో, మీకు ఎలాంటి జ్ఞానం ఉందో నేను పరీక్షించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ 2 గదుల నిండా చెరొక గది నిండా మీరు ఈ 5 రూపీస్ తోటి మీరు ఫిల్ చేయాలి, దీన్ని నింపాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే, చెర 5 రూపాయలు తీసుకున్నారు. మొదటివాడు 5 రూపాయలకి ఏమొస్తుంది, ఈ గది నిండా నేను ఏం చేస్తే ఈ గదిని నింపగలుగుతాను అని ఆలోచన చేస్తున్నాడు. ఏంది మా గురువుగారికి ఉండగా ఆయనకి ఉన్న తెలివి కూడా పోతున్నట్టుంది. 5 రూపాయలతోటి నింపేది ఏంది, ఎందుకు ఆయన కొంచెం తెలివి తక్కువగా మాట్లాడారు మా గురువుగారు అని ఆయన కాసేపు నవ్వుకున్నప్పటికీ కూడా గురువుగారు చెప్పారు కాబట్టి ఆయనకి నేను అది చేసి చూపించాలి ఆలోచిస్తున్నాడు. 5 రూపాయలకి చౌకగా వచ్చేది ఏముంటుంది అని ఆలోచిస్తే గడ్డి గుర్తొచ్చింది. గడ్డి వెంటనే వెళ్ళి ఆ 5 రూపాయలకి ఆ గడ్డిని కొంచెం ఎక్కువే వచ్చింది, దాన్ని తెచ్చి ఆ రూమ్ నిండా పరిచేసి ఆ 2వ వాడి తట్టు చూస్తున్నాడు. వాడు ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. గురువు గారు చెప్పిన టైం అయిపోవస్తా ఉంది, సాయంత్రం వస్తుంది, నేను సాయంత్రం 7 గంటలకల్లా 8 గంటలకల్లా వస్తానన్నారు. ఆ టైం అయిపోవస్తుంది. నేనైతే ఓకే, నాకు చెప్పిన పని నేను చేసేసాను. ఖచ్చితంగా మా గురువు గారు వచ్చి వీడిని చివాట్లు పెడతారు, తప్పకుండా కోప్పడతారు. ఇది వీడు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నాడు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ 2వ వాడైతే కొంచెం దాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేస్తే మా గురువుగారు ఊరకే చెప్పుండ్రు, ఆయన చాలా తెలివైనవాడు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఏదో అర్థం ఉంది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఈవినింగ్ టైం అయిపోతూ ఉంది. ఆ టైంలో చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పచారీ కొట్టుకెళ్ళాడు. వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి, అయ్యా నాకు ఒక క్యాండిల్ ఒకటిని ఒక అగ్గిపెట్టి ఇస్తారా అన్నాడు. సరే, 3 రూపాయలకి అగ్గిపెట్టిచ్చాడు, 2 రూపాయలకి కొవ్వొత్తిచ్చాడు. ఈ 2 తెచ్చి వెంటనే ఆ రూమ్కు మధ్యలో ఆ క్యాండిల్ పెట్టి ఆ అగ్గిపెట్టితోటి దాన్ని ముట్టిస్తాడండి. అప్పుడు గురువుగారు వచ్చి మొదటి వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రూమ్ చూస్తే గడ్డి బాగా నిండుగా వేస్తుంది. ఆ నేలంతా కూడా పరిచించాడు జాగ్రత్తగా. చాలా సంతోషపడ్డారు గురువుగారు. నీకు చెప్పిన దాన్ని నువ్వు బాగా ఉపయోగించావు, కానీ బాబు నువ్వు నేల మీద వరకే పరవగలిగావు, మరి రూమ్ అంతా ఫిల్ కాలేదే అన్నాడు. సరే అనుకుని కొంచెం ఆ పక్క రూమ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఆ వెలుతురుతోటి ఆ రూమ్ అంతా కూడా నిండి ఉంది. అప్పుడు చెప్పారు, బాబు నువ్వు చేసింది మంచి పనే, ఆ గడ్డిని తెచ్చి చౌకగా వచ్చింది కాబట్టి తెచ్చి రూమ్ అంతా నేల మీద అయితే పరిచావు, కానీ రూమ్ని నింపలేకపోయావు. కానీ ఈ వెలుతురు ఉన్నదే,
ఈ వెలుతురు ఈ గదినంతా కూడా నింపింది. ప్రియులారా, నేను ఎందుకు చెప్పాను ఈ ఉపమానము అంటే, మనలోనికి వెలుగు వచ్చినప్పుడు, దేవుడు వెలుగై ఉన్నాడు కదండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు అలాంటి జ్ఞానం వస్తుంది. మన జీవితం అంతా వెలిగించబడుతుంది. మనం వెలుగులో నడుచుకుంటాం. మనలో వెలుగు ఎప్పుడైతే ఉంటుందో చీకటి తొలగిపోతుంది, చీకటి కార్యాలు తొలగిపోతాయి, చీకటి ఆలోచనలు తొలగిపోతాయి. మనం యథార్థంగా బ్రతకగలుగుతాం. యేసు ప్రభువారు అన్నారు, జ్ఞానాధారమును నేనే అని. అంటే ఆయన్ని మనం కలిగి ఉన్నట్లయితే, దేవా నిన్ను దేవునిగా అంగీకరించాను, నా హృదయంలోనికి మీరు రండి అని దేవుణ్ణి మనం ఆహ్వానించినట్లయితే దేవుడు మనలోనికి వస్తాడు. కాబట్టి ఆయన మనల్ని వెలిగిస్తాడు. యేసు ప్రభువారికి ఉన్న పేర్లలో ఆయన నీతి సూర్యుడు. నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్నాడు. ఆయనే నీతి సూర్యుడు. మలాకీ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ఆ నీతి సూర్యుని మనం కలిగి ఉన్నట్లయితే మన హృదయాన్ని వెలిగిస్తాడు ఆయన. మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనల్ని, తలంపుల్ని ఆయన తీసివేసి మనల్ని పరిశుద్ధంగా తీరుస్తాడు, మనల్ని ధన్యులుగా చేస్తాడు. అంతేకాకుండా జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుకుతుంది అని. అంటే మనం అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే మన ఇంటిని మనం కట్టుకోగలుగుతాం, మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం, మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఎప్పుడు అంటే ఆ జ్ఞానాన్ని కలిగినప్పుడు. జ్ఞానాధారం నేనే అన్న యేసు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుణ్ణి మనం ఆహ్వానించటం ఎలాగూ, దేవుణ్ణి అంటే మనం ఆయన్ని అనుభవించటం ఏ రీతిగా అంటే, జ్ఞానాధారము నేనే అన్న యేసు ప్రభువారు వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఆ వాక్య ప్రకారం జీవించటానికి మనం ప్రయాసపడినట్లయితే ప్రియులారా, మనం ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మనలో నివసిస్తాడు. యేసు ప్రభువాన్ని కలిగి ఉంటే మనకు జ్ఞానం అన్నాం. కాబట్టి కలిగి ఉండటం ఏమిటి అంటే వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మన తలంపుల్లో, మన ఆలోచనలో మనం నింపుకొని ఉంటామో ఆయన మనలో ఉన్నట్టు ఆయన మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు, వెలుగులో నడిపిస్తాడు. అట్టి జ్ఞానము సంపాదించి వెలుగులో నడిచి నువ్వు ధన్యుడిగా తీర్చబడాలని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 ధన్యవచనాలు విన్నాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని, వివేచనని మనం కలిగి, జ్ఞానాన్ని మనం కావాలి అంటే దేవుణ్ణే అడగాలి. ఆయన జ్ఞానం సంపూర్ణుడు కాబట్టి ఆయన అడిగితే మనకు తప్పకుండా ఇస్తాడు. ఆయన పిల్లలం కదండి, మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. నాకు ఇష్టమైనవి మీరు కోరుకోండి. సొలొమోను దేవుడికి ఆ రీతిగా జ్ఞానం అడిగేవాళ్ళంటే ఇష్టం. అందుకే సొలొమోను అడిగాడు, సొలొమోను పొందుకున్నాడు, సొలొమోను ధన్యుడయ్యాడు. మనం అడుగుదాం, మనం పొందుకుందాం, మనం కూడా ధన్యులం అవుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, జ్ఞానమును అడిగేవాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినారు, మాతో ముచ్చటించావు తండ్రి, నీకు వందనాలు. అలాంటి జ్ఞానాన్ని, జ్ఞానాధారమైన నిన్ను మేము కోరుకుంటున్నాము తండ్రి. నీ వాక్యము నాయన, నీ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మాలో నివసించినట్లయితే ఆ జ్ఞానం మేము పొందుకుంటాం. కాబట్టి వాక్యమైన దేవా మీరు మాలోనికి రండి తండ్రి. వాక్యాన్ని ప్రేమించేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్య ప్రకారము జీవించేవారిగా ఉండటానికి నాయన మాకు సహాయం చేయండి. అలాంటి జ్ఞానమును, తెలివిని, వివేకమును మాకు అనుగ్రహించి మా కుటుంబాల్ని నాయన జ్ఞానవంతురాలి వని మా కుటుంబాలను కట్టుకునే వారిగా ఉండటానికి సహాయం చేయమని నాయన తలలు వంచిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి ధన్యులుగా తీర్చమని యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దైవాశీస్సులు. వచ్చే పాఠంలో కలుసుకుందాం. వందనాలు.